ఇదే కాంతి కిరణం పద అంది చరణం తథాస్తంది శకునం ఫలించింది పయనం జనం మెచ్చు నటనం జయించింది గగనం రుణం తీర్చు తరుణం పిలుస్తోంది భువనం ఇది కోటి తలపుల పిలుపు పైవాడు తెరచిన తలుపు అవునంటూ సమ్మతి తెలుపు ఆ వైపు అడుగులు కదుపు నేను ఒక తాటాకుల గుడిసెలో పుట్టి పెరిగి ఉన్నత స్థితి కాబట్టి ప్రతి పేదవాడికి మంచి ఉండాలనే ఉద్దేశంతో 47 బిల్లు శాంక్షన్ చేశాను. టిట్కోయిల్ కడితే వాటిని ఆన్సర్ చేశాను. నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను, నెల్లూరులో ఉన్న ప్రతి పేదవాడికి నేను రాగానే ఫస్ట్ చేయలేదు ఏంటంటే వాళ్ళ సొంత కళ. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ పోర్ట్ఫోలియో నాకు ఇచ్చేది చెప్పారంటే, నారాయణ ప్రతి పేద మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేటట్టు ఎంత ఖర్చైనా పర్వాలేదన్నారు. ప్రజాస్వామ్యంలో లేవు 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి, కానీ ప్రజలు స్వేచ్ఛగా నాయకులు ఎన్నుకోవాలి 5 సంవత్సరాలు ఒకసారి. వాళ్ళ ప్రజలకు అనుగుణంగా వాళ్ళ ప్రజలకు ఏం కావాలో చేయాలి. కానీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఆలోచించలేదు. ఎవరిని అరెస్ట్ చేస్తామా, ఎవరి షాపులు బాగుపడతామా, ఎవరి ఇల్లు బాగుపడతామా, ఎవరి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామా, ఎవరిని జైలు బాగుపడతామా, ఇది చెప్తే లేదు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ 550 కోట్లు తెచ్చి నెల్లూరు మొత్తం 650 కిలోమీటర్ పొడవుల గ్రౌండ్ లైన్ చేస్తున్నాయి. మీ ఇంటి నుంచి జస్ట్ కనెక్ట్ ఇవ్వాలి, దాని నాయకులు చేయాలి. ఆ 10% చేస్తుంటే నెల్లూరు నగరం దోమల లేని నగరం అయిపోయింది. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు పేద నెల్లూరు పేదలకి అన్నా క్యాంటీన్స్ కట్టాను. నేనే మంత్రిని. నెల్లూరులో 7 అన్నా క్యాంటీన్స్ పెట్టాం, 5 రూపాయలు కూడా. దాన్ని ఎత్తేసాడు ముఖ్యమంత్రి. రోజు 2,20,000 మంది ఈ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లో బుక్ చేస్తున్నారు. రాబోయే 5 సంవత్సరాల్లో నా టార్గెట్ యువకులకి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళందరినీ ముందుకు తీసుకోవడమే. దాని మీద ప్రత్యేకమైన ప్రణాళిక చేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సైకిల్ గుర్తుకి ఓటేద్దాం, నారాయణను గెలిపిద్దాం.